యోగ ఆధ్యాత్మిక పుంసాం మతో నిశ్రేయసాయమే అత్యంతోపరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ. మోక్షాన్ని పొందాలంటే అధ్యాత్మనిష్టయే సాధనము. ఇది మొట్టమొదటి సిద్ధాంతాన్ని చెప్పాడు. అంటే అధ్యాత్మము అంటే ఆత్మనిష్ట, ఇది తెలుసుకోవాల్సింది. అంటే తన స్వస్వరూపమేంటో తెలుసుకోవడమే మోక్షానికి ఉపాయము అని చెప్తూ, అది తెలుసుకున్నప్పుడే సుఖదుఖాదిక ద్వంద్వముల నుంచి నివృత్తి లభిస్తున్నది. అది నేను నీకు ఇప్పుడు వివరిస్తున్నాను సాంగోపాంగంగా, అంటే సాధనోపాయములతో సహా తెలియజేస్తున్నాను. ఒక సత్యాన్ని ముందు ప్రతిపాదన చేసినప్పుడు అది మనకు అందదే అని ఒక భయం కలుగుతుంది. అప్పుడు అందుకోలేని దానికోసం తాపత్రయపడ్డం ఎందుకు, మనకు అందిందే చాలు అనుకుంటాం. అందువల్ల సత్యాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నం చేయం. కానీ ముందుగా సత్యస్వరూపం తెలుసుకోవడానికి ఏం భయపడకుండా తెలుసుకోగలగాలి. తర్వాత సత్యస్వరూపాన్ని అందుకోవడానికి ఏం చేయాలనే దానికి వారి వారి యొక్క స్థాయి బట్టి రకరకాల మార్గములు శాస్త్రం చెప్తున్నది. ఆ సత్యం ఏదైతే ఉందో దాన్నే సత్యం పరం ధీమహి అని ప్రథమంలోనే మనం చెప్పుకున్నాం. ఆ శ్లోక వ్యాఖ్యానం ప్రతిరోజు ఏదో సందర్భంలో మనం ముడిపెడుతూనే వస్తూ ఉన్నాం. ఆ సత్యము ఏదైతే ఉన్నదో త్రికాలాబాధితమైన ఆ సత్యము అన్నిటి యందు సత్తా స్ఫురత్తా రూపంలో భాషిస్తూనే ఉన్నది ఇక్కడ. అలాంటి ఆ సత్యమే ప్రతివారి యందు ఆత్మగా ఉన్నది. ఆ ఆత్మయందు నిష్ఠ కలిగి ఉండడమే అధ్యాత్మం. ఇది దానివల్లనే ద్వంద్వాతీతమైన స్థితి లభిస్తుంది. దాని పేరు మోక్షము. ఇది మోక్షశాస్త్రం. భగవంతుడిని ఆరాధించినప్పుడు నాకు ఎప్పటి వరకు ఉన్న జీవితంలో దరిద్రం పోయింది, మరేదో లభించింది అని ఆశ్రయించేవారు ఒక రకంగా ఉంటారు. కన్నా భగవంతుడే కావాలి అనుకునేవారు రెండో రకం వారు. కానీ భగవంతుడే కావాలనుకునే వారి కోసం ఇప్పుడు చెప్పబడుతున్న విద్య. భగవంతుడి నుంచి ఇంకోటి కావాలి అనుకునే విద్య వేరే ఉంటుంది. అక్కడ కూడా భగవంతుడే ఆశ్రయ వస్తువు, అది తప్పు లేదు. కానీ భగవంతుడే కావాలనుకునేటటువంటి దేవహూతి ప్రశ్నకు సమాధానం ఇది తెలుసుకోవాల్సింది. ఎవరు అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు, దానికి తగ్గట్టు ఎవరు చెప్తున్నారు, దీన్ని బట్టి కదా శాస్త్రం ఆధారపడి ఉంటుంది. అది వీడు అడిగిన ప్రశ్న అదే గనక దాన్నే చెప్తున్నాడు ఇక్కడ. ముందుగా చేతః కల్వస్య బంధాయ ముక్తయే చాత్మనో మతం గుణేషు సక్తం బంధాయ రతం వాం పుంసి ముక్తయే. అమ్మ, మనస్సే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణము. మనం అన్ని ఉపనిషత్తుల యొక్క సారవాక్యములే భాగవతంలో పుంఖానుపుంఖాలుగా దొరుకుతాయని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఇది మోక్షశాస్త్రం అని చెప్పడంలో విశేషమైన అంశం. మనస్సొక్కటే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం. మొట్టమొదటి అద్భుతమైన మాట చెప్పాడు. అయితే మనస్సుకో లక్షణం ఉంది, సంగము అనేది, అంటే అంటుకొనుట అనేది. దీనికి సంపర్కం అని. ఈ సంగము గుణేషు సక్తం. ఇక్కడ గుణములు అంటే విషయములు అని అర్థం తీసుకోవాలి. త్రిగుణాత్మకమైనటువంటి ఏ విషయములు ఉన్నాయో వాటితో సంగం ఏర్పడితే బంధం ఏర్పడుతుంది. పరమాత్మతో సంబంధం కలిగిన వారితో సంగం ఏర్పడితే అది ముక్తికి హేతు అవుతుంది. కానీ దేనికో ఒకదానికి అంటుకోవడమే లక్షణం కలిగిన మనస్సుని ప్రాపంచిక విషయ సంఘం నుంచి సత్పురుషులతో సంఘానికి తీసుకువెళ్ళాలి. కనుక సాధనలో మొదటి మెట్టు సాధుషు, సత్పురుషులతో సంఘము. ఇది ముందుగా ఆధ్యాత్మిక సాధనలో ప్రాథమిక సోపానం. అయితే ఆ సాధువుల సంపర్కం ఎలాంటిదంటే మోక్షద్వారం అపావృతం. సత్పురుషుల సాంగత్యం లభించిన వెంటనే మోక్షద్వారం తలుపులు తెరుచుకున్నాయని తెలుసుకో అన్నాడు ఇక్కడ. అది ప్రధానం. అయితే సత్పురుషులు అంటే ఎవరు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం. సత్పురుషుల లక్షణాలు ఇక్కడ చెప్తున్నప్పుడు అలాంటి పురుషులు లభించాలని కోరుకోవాలి. ఆ సత్పురుషుడిగా మనం అవ్వాలని కూడా కోరుకోగలగాలి. ఎందుకంటే సిద్ధపురుషుల లక్షణాలు అవి. ఆ సిద్ధపురుష లక్షణాలు మనం పొందడం కోసం అలాంటి సిద్ధపురుషుడిని ఆశ్రయించాలి కదా. ఆ సిద్ధపురుషుడికి ఉండే లక్షణముల్లో మొదటగా తితీక్ష అంటే క్షమాగుణం, సహనం మొట్టమొదటిగా ఆధ్యాత్మిక సాధనకు ప్రధానమండి ఇక్కడ. సహనం కలవారు, కరుణ కలవారు, సర్వ ప్రాణుల పట్ల ఉపకార బుద్ధి కలిగినటువంటి వారు, అజాతశత్రవః ఎవరి పట్ల శత్రుభావం లేనటువంటి వారు, శాంతస్వభావులు, చక్కని శీలమే అలంకారముగా కలిగినటువంటి వారు. అదేవిధంగా మై అనన్యేన భావేన భక్తిం కుర్వంతి ఏ దృఢాం, నా పట్ల అనన్యభావముతో భక్తిని చేయువారు. అంతేకాదు మత్కృతే త్యక్త కర్మాణః, నా కోసం కర్మలు విడిచిపెట్టినవారు. నా కోసం కర్మలు విడిచిపెట్టడం అనే దానిలో రెండు అర్థాలు ఉన్నాయి. ముందు కర్మలు ఆచరించుతున్నప్పుడు అది భగవదర్పణ బుద్ధితో చేయడం ఒకటి. కర్మలు లంపటాలై ప్రాపంచిక వ్యవహారాలు అయిపోయి బంధిస్తాయి గనక పరమాత్మ కోసం వాటిని విడిచిపెట్టేవారు. రెండూ కూడా ఇక్కడ మనం గ్రహించవలసినది. అలాగే త్యక్త స్వజన బాంధవాహ,
తనవారు తన బంధువులనే బంధాన్ని నా కోసం విడిచిపెట్టేవారు. ఇది తెలుసుకోవాలి. మనమేమిటి, మనం మాట్లాడుతున్నది ఏమిటి అనేది ఎప్పుడు ఆలోచించుకోవాలండి. మనం మాత్రం ఎక్కడో వేలు విడిచిన మేనమామ గారి కొడుకు గారి కోసం ఆలోచిస్తూ వాళ్ళ కోసం భగవంతుని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్న మనము, ఇక్కడ సత్పురుషులు ఎవరు? భగవంతుని కోసం వాళ్ళని విడిచిపెట్టేవాళ్ళు. రెండు ఆలోచించుకోవాలండి ఇక్కడ. అందుకే స్వజన బాంధవా త్యక్త స్వజన బాంధవా, భగవంతుని కోసం తన వారిని కూడా విడిచిపెట్టేవారు. అటువంటి వారు సాధువులు. మదాశ్రయా, వాళ్ళు ఎప్పుడు నన్నే ఆశ్రయించి ఉంటారు. కథామృష్టా, ఎల్లవేళ నా కథల యందు ప్రీతి కలిగి శృణ్వంతి కథయంతి చ, వాళ్ళు వింటూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అయ్యా చెప్తూ ఉంటారంటే వాళ్ళకి తెలుసు కదా, తెలిసిన వాడు వింటాడా అండి? వినడు సాధారణంగా. ఎందుకంటే నాకు తెలిసింది వీడు చెప్పేదే ఉందని. అది భాగవతులు అలా చూడరు. సత్పురుషులు వాళ్ళకి తెలిసినా వింటూ ఉంటారు కనుక శృణ్వంతి కథయంతి చ. అటువంటి వారికి ఏ తాపము ఉండదయ్యా. ఎందుకంటే మద్గత చేత సహా వాళ్ళ మనస్సు నాపై ఉంచుతారు కనుక వాళ్ళకి ప్రాపంచిక తాపములు వారిని ఏమీ చేయవు. తయేతే సాధవ సాధ్వి, అమ్మా ఓ సాధ్వి, వాళ్ళు సాధువులు. అటువంటి వారి సంగము సర్వదోషముల్ని పోగొడుతుంది. ఎందుకంటే వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు ఎవరి గురించి మాట్లాడతారు? నా గురించి మాట్లాడతారు. మీరు పొందాలని అనుకుంటున్నది దేన్ని? నన్నే కదా. కనుక నన్నే పొందాలనుకుంటే నా గురించి మాట్లాడేవారు, నాకు మనస్సు అర్పించిన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళని మీరు ఎటు కదిపినా భగవంతుడి గురించే మాట్లాడుతారు, ఇంకోటి మాట్లాడు అంటే నా గురించే మాట్లాడతారు. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంపదో భవంతి హృత్కర్ణ రసాయన కథా. అలా సత్పురుషుల ప్రసంగం వల్ల నా యొక్క లీలలు, నా మహిమలు తెలియబడుతూ ఉంటాయి. అవి హృదయానికి కర్ణానికి కూడా అమృతముగా ఉంటాయి. అంటే మనస్సుకి చెవులకు కూడా అమృతాయమానంగా ఉంటాయి, నా గురించి వింటూ ఉంటాయి. అటువంటి వారు క్రమంగా మోక్ష మార్గంపై ప్రీతిని కలిగిస్తారు నా గురించి చెప్తూ. అందుకే సత్పురుషుల సాంగత్యం ద్వారా సులభమైన యోగ మార్గముల్లో రుజుభిహి యోగ మార్గై అన్నారు. రుజుభిహి అంటే నిష్కపటమైన అని ఒక అర్థం. అలాగే రుజుభిహి అంటే ఎక్కువ ఆయాసము లేనటువంటి మార్గములు. ఎందుకంటే తరించడానికి పెద్ద పెద్ద ఆయాసపడక్కర్లేదండి, అనాయాసములే. ఆ అనాయాసం అనే భావం ఎప్పుడు కలుగుతుందంటే సత్పురుషుల సాంగత్యం వల్ల కలుగుతుంది. ఇక్కడ వాళ్ళ రుజుభిహి యోగ మార్గై, అటువంటి వాటి వల్ల తరింపజేసే మార్గములు చెప్తారు. అలాంటి సత్పురుషుల సాంగత్యం వల్ల అనాయాస మార్గములతో తరించగలము.